ఇప్పుడు ఏపీలో మరో కొత్త వార్త వైరల్గా మారింది. అదే ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు అనే వార్త. ఇంతకీ ఈ వార్త నిజమేనా అంటే దాదాపుగా నిజమే అని తెలుస్తోంది. తొలి విడతగా వితంతువులకు జూన్ 12 నుంచి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల మందికి కొత్తగా ప్రయోజనం లభించనుంది. ఆ తర్వాత దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇచ్చే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. కొత్త పింఛన్ల కోసం 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే ఇంకా స్వర్ణ గ్రామ వార్డులకు అంటే సచివాలయాలకు మాత్రం ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. పెన్షన్లకు సంబంధించి అధికారిక దరఖాస్తులు వచ్చిన వెంటనే మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాము. కావున ప్రతి ఒక్కరూ ఈ వీడియోను షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సచివాలయానికి సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే కింద కమెంట్ చెయ్యండి.